అందరికీ నమస్కారం. ఇవాల్టి మన స్టోరీ ఇల్లాలి మేకపిల్ల. రంగాపురం అనే ఊరిలో హనుమంతు, నాగయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. హనుమంతు పేదవాడు, కూలి పనులకు వెళ్ళేవాడు. ఆ డబ్బులతోనే పాకలో ఉంటూ జీవనం సాగించేవాడు. ఇక నాగయ్య ఆస్తిపరుడు, పచ్చని పంట పొలంతో పాటు చక్కని పెంకుటిల్లు ఉన్నవాడు. కూలీలతో పంట పొలం పనులు చేయించుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. వాళ్ళ మధ్య ఎలాంటి వ్యత్యాసము లేకుండా ఎంతో స్నేహంగా ఉండేవాళ్లు. ఒక రోజున ఇద్దరూ కలిసి పొలాల వైపు వెళ్తూ ఉండగా నాగయ్య ఇలా అంటాడు. ఎరా హనుమంతు, గత 2-3 రోజుల నుంచి గమనిస్తున్నాను. ఏదో పోగొట్టుకున్నవాళ్లా ఉంటున్నావు. ఏమైంది? ఏముంటుందిరా, బ్రతికినంతకాలం ఇలా కూలివాడిగానే బ్రతకాలా? ఉన్నంతకాలం ఆ పాకలోనే ఉండాలా? పగలంతా పనిచేయటం, రాత్రంతా పడుకోవటం, ఇదేనా జీవితం? అరే, ఇలా బాధపడుతూ బతకటం కాదురా జీవితం అంటే. సంతోషంగా ఉండటం, ఆనందంగా గడపటం. చెప్పు, కూలివాడిగా కాకుండా ఏం చేద్దామనుకుంటున్నావు? ఏదో ఒకటి చెయ్యాలని మాత్రం ఉందిరా. కాకపోతే ఏం చెయ్యాలనే ఆలోచన మాత్రం తట్టటం లేదు. అదీకాక ఏదైనా చెయ్యాలంటే డబ్బులుండాలి కదరా. నువ్వేం చేస్తే నీ జీవితం బాగుపడుతుందో నేను చెప్పనా? చెప్పురా, నువ్వు మంచి సలహా ఇస్తావనే కదా నా బాధ మొత్తం నీకు చెప్పుకునేది. రేయ్, 4 మేక పిల్లల్ని కొని వాటికి బాగా తిండి పెట్టి అమ్ముతూ ఉండు. ఆ డబ్బులతో మళ్ళీ మరిన్ని మేక పిల్లల్ని కొను. సరైన ధరలకి అమ్ముకో. మేకల వ్యాపారమా? బానే ఉంటుంది, కాని ఇప్పుడు నా దగ్గర 4 మేకల్ని కొనేందుకు డబ్బుల్లేవు కదరా. రేయ్, స్నేహితుణ్ణి నేనున్నాను కదరా అని చెప్పిన నాగయ్య సలహా ప్రకారం తన దగ్గరే అప్పు తీసుకుని హనుమంతు 4 మేక పిల్లల్ని కొన్నాడు. వాటికి బాగా తిండి పెట్టి మేపాడు. అవి పెద్దయ్యాక వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో నాగయ్య అప్పు తీర్చేయడమే కాక మరొక 10 మేక పిల్లల్ని కొని మేపడం మొదలుపెట్టాడు. తిండికి బట్టకి ఎలాంటి లోటు లేకుండా రోజులు గడవసాగాయి. ఒక రోజున మేకలతో మాట్లాడుతున్న హనుమంతు దగ్గరికి నాగయ్య, అతని భార్య ధనలక్ష్మి కలిసి వచ్చారు. ఏమైందిరా, చెల్లెమ్మని తీసుకుని ఇలా వచ్చావు? మీ చెల్లెమ్మ నీతో మాట్లాడాలని చెప్పిందిరా, అందుకే తీసుకొచ్చాను. చెప్పు చెల్లెమ్మా, వీడేమైనా ఇబ్బంది పెడుతున్నాడా నిన్ను? అయ్యో, అలాంటిదేమీ లేదన్నయ్య. మేకల వ్యాపారం చేసుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నావు, మరి పెళ్లి చేసుకోవా? మేకల వ్యాపారం చేసుకునే నాకు పెళ్ళనెవరిస్తారు చెల్లి? నువ్వు పెళ్లి చేసుకుంటానంటే చెప్పన్నా, అమ్మాయి సిద్ధంగా ఉంది. వాళ్ళు పేదవాళ్ళు, పెద్దగా ఏమీ ఇచ్చుకోలేరు. అయ్యో చెల్లి, వాళ్ళు నాకు పెళ్లి చేయిస్తే చాలు అని చెప్పగానే నాగయ్య ధనలక్ష్మి ముందుండి పేదింటి అమ్మాయి మంగమ్మతో పెళ్లి చేస్తారు. ఆమెకు జంతువులన్నా పక్షులన్నా ప్రాణం. భర్త చేస్తున్న మేకల వ్యాపారం ఆమెకి అస్సలు నచ్చలేదు. కొత్త కాబట్టి భర్తని ఏమీ అనలేక, తనూ సర్దుకుపోలేక సతమతమవుతూ చాలా ఇబ్బంది పడసాగింది. 2-3 ఏళ్లలో అతని వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. కొన్ని రోజులు గడిచాక ఒకనాడు ధైర్యం చేసి భర్తతో వ్యాపార విషయం మెల్లిగా ప్రస్తావించింది మంగమ్మ. ఏవయ్యా, ఈ మేకల వ్యాపారం మనకొద్దు. ఏమైంది మంగమ్మ? ఎందుకు మేకల వ్యాపారం చెయ్యొద్దంటున్నావు? ఒక్కొక్క మేకపిల్లని అంత ప్రేమగా పెంచుతున్నావు. తీసుకెళ్లి ఆ కసాయి వాడికి ఎలా అప్పగించాలనిపిస్తుందయ్యా నీకు? అసలు నీకు మనసు ఎలా ఒప్పుతుంది? అంటూ బాధపడసాగింది మంగమ్మ. హనుమంతు మాత్రం తేలిగ్గా తీసుకుని ఇలా అంటాడు. అది అంత లావుగా బొద్దుగా ఉంది గనకే మంచి ధర పలికింది. నువ్విలాంటి కసాయి పని చేస్తున్నావు కనుకే ఇంకా మనకి పిల్లలు పుట్టలేదు. అయినా బ్రతకడానికి ఎన్ని మార్గాలు లేవు. 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుందాం. దాంతో పాటుగా 2 గేదెలు కొనుక్కుంటే పాల వ్యాపారం చేసుకుంటూ హాయిగా బ్రతకొచ్చు అని మంగమ్మ అనగానే హనుమంతుకి కోపం వచ్చింది. కోపంగా ఇలా అంటాడు. చాలు చాలు, నీ బోడి సలహాలు. సంపాదించి తెచ్చిస్తున్నాను గదా, ఇంట్లో కూర్చొని ఎన్నైనా చెప్పగలవు. నోరు మూసుకొని నీ పనులు నువ్వు చేసుకో అని హనుమంతు గట్టిగా చెప్పాడు. అప్పుడు మంగమ్మ అదిరిపడింది.
రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక కంటి చూపు సరిగ్గా లేని బుజ్జి మేకపిల్లతో మంగమ్మకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. మంగమ్మ ఆ బుజ్జి మేకపిల్లని ఎంతో ప్రేమగా సొంత కూతురిలా చూసుకునేది. హనుమంతు మంగమ్మల మధ్య మాటలు తగ్గుతూ వచ్చాయి. ఒకరోజు భార్యతో హనుమంతు ఇలా అంటాడు. మంగమ్మ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వింటున్నాను, చెప్పయ్యా. గంగాపురం భూస్వామి కొడుక్కి రేపు పుట్టెంటుకలు తీస్తున్నారంట. గ్రామదేవతకి బలివ్వడానికి మేకపిల్ల కావాలని కబురు చేశారు. తెల్లవారేసరికి బలివ్వాలంట. రాత్రికి రాత్రే తోలుకురమ్మన్నారు. మంచి బేరం. కొట్టంలో సరైన మేకపిల్ల లేదు. నువ్వు మేపుతున్నావు కదా, దాన్ని సాయంకాలం తోలుకుపోతాను అని హనుమంతు అనగానే మంగమ్మ మనసు విలవిలలాడింది. మంగమ్మ బ్రతిమలాడుతూ, మీకు దండం పెడతాను, ఆ అమాయక పిల్ల మాత్రం వద్దండి. దానికి ఒక కంటి చూపు సరిగా ఉండదు. అదీ కాక ఒక బిడ్డలా పెంచుతున్నాను. ఇప్పుడు దాన్ని అమ్ముతానంటున్నారు. వద్దండి, బిడ్డలాంటి ఆ మేక పిల్లని అమ్మొద్దు అంటూ మంగమ్మ ఎంతగానో బతిమాలింది. కాని హనుమంతు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం కనికరం కూడా చూపించలేదు. కావాలంటే నువ్వు మరొక మేకపిల్లని పట్టుకుని సాకు, నాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఆ రోజున సాయంకాలం తన ఇల్లాలి మేకపిల్లను తోలుకొని గంగాపురం బయలుదేరాడు హనుమంతు. కొంత దూరం నడిచిన తరువాత హఠాత్తుగా ఉరుములు మెరుపులతో మబ్బులు పట్టడంతో మరీ చీకటిగా ఉంది. మామూలు దారి గుండా వెళితే ఎక్కువ సమయం పడుతుందని అడ్డదారి గుండా నడవసాగాడు. అంత చీకటి దారిలో నడుస్తున్న అతనికి మొదటిసారిగా భయం వేసింది. ఇదేంటి, నాకు భయమేస్తుంది. ఈ దారిలో ఇంతకుముందు నేను ఎన్నోసార్లు రాకపోకలు సాగించాను, అయినా ఎప్పుడూ భయపడిందే లేదు. ఈరోజేంటో కొత్తగా భయం పట్టుకుంది అని అనుకుంటూ మేకపిల్లని తీసుకుని అడుగుల వేగం పెంచాడు. తొందరగా వెళ్లాలన్న ఆదుర్దాలో హనుమంతు మార్గం మధ్యలో దారి పక్కన గట్టులేని ఒక నేలబావి ఉందనే సంగతి మరిచిపోయాడు. దాని పక్కగా వెళుతూ కాలు జారి ఆ బావిలో పడిపోయాడు. హనుమంతు భయంతో కేకలు వేశాడు. కాపాడండి, రక్షించండి, నేను నేలబావిలో పడిపోయాను, ఎవరైనా ఉన్నారా, నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది లోతు బావి కావడంతో హనుమంతు గొంతు దాటినా కేకలు మాత్రం బయటకు వినిపించేవి కాదు. హనుమంతు ఆ బావిలో అటూ ఇటూ తిరుగుతూ గట్టిగా కాపాడమని అరవసాగాడు. కాని ఫలితం లేకుండా పోయింది. నా మాటలు ఎవరికీ వినబడుతున్నట్టు లేవు, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా హనుమంతు వెంట అంత దూరం వచ్చిన ఇల్లాలి మేకపిల్ల దీనంగా బావి చుట్టూ తిరుగుతూ బావిలోకి తొంగి చూస్తూ తన యజమాని కోసం అరవసాగింది. తన కోసం మేకపిల్ల పడుతున్న ఆరాటం గమనించిన హనుమంతు మనసు కలుక్కుమంది. బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రి గడిపాడు. తెలతెలవారుతూ ఉండగా మేకపిల్ల అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తి ఇద్దరు ముగ్గుర్ని వెంటబెట్టుకుని వచ్చి బావిలోకి తొంగి చూస్తూ అరిచింది. దాన్ని చూసిన మరికొందరు పోగయ్యారు. బావిలో ఉన్న హనుమంతు వాళ్ళని చూసి కాపాడమని దన్నం పెడతాడు. వచ్చినవాళ్లు హనుమంతు పరిస్థితి గ్రహించి ఉపాయం ఆలోచించి కలసికట్టుగా హనుమంతుని బయటకు తీశారు. హనుమంతు బావిలో నుండి బయటకు రాగానే మేకపిల్లని ప్రేమతో కౌగిలించుకొని బోరున ఏడ్చాడు. తనని అలాగే వదిలేసి మేకపిల్ల వెళ్ళిపోయి దాని ప్రాణాలు కాపాడుకుని ఉండొచ్చు. అయినా అది అలా చేయలేదు. తనని కాపాడాలనుకున్నది. దాని గురించి ఆలోచిస్తుంటే హనుమంతుకి కన్నీళ్లు ఆగలేదు. తనని బావినుంచి బయటకు తీసిన వారికి కృతజ్ఞతతో చేతులెత్తి మొక్కి మేకపిల్లను ప్రేమగా ముద్దాడుతూ ఇంటికొచ్చాడు. ఇంటి దగ్గర తన బిడ్డలాంటి మేకపిల్ల లేకపోవడంతో ఏడుస్తున్న మంగమ్మ దగ్గరికి మేకపిల్ల పరుగునొచ్చింది. మంగమ్మ ఆ మేకపిల్లను చూసి సంతోషపడింది. తిరిగి ఆ మేకపిల్లని తీసుకొచ్చిన భర్తని ఆశ్చర్యంగా చూసింది. మంగమ్మ, నువ్వన్నట్టు ఈ మేకపిల్ల మన బిడ్డే అని అంటూ రాత్రి జరిగింది మొత్తం హనుమంతు వివరంగా చెప్పాడు. అదంతా విని మంగమ్మ ఈ మేకపిల్లకి ముద్దు పెడుతుంది. ఇక నుంచి నేను ఈ మేకల వ్యాపారం చేయను. ఎప్పటినుంచో
పొరుగురు వెంకటస్వామి వీటన్నిటినీ అమ్మమంటున్నాడు. అతడు ఈ మేకల వ్యాపారం చేసుకుంటాడంట. రేపే వీటిని అమ్మేస్తున్నాను. నువ్వు చెప్పినట్టే పొలం కౌలుకు తీసుకుందాం, పాల వ్యాపారం చేసుకుందాం. దీన్ని మాత్రం మనతో పాటే ఉంచుకుందాం. ఇప్పటికీ ఇదే మన సంతానం అంటూ హనుమంతు మేకపిల్లను దగ్గరకు తీసుకున్నాడు. భర్తలో తను కోరుకుంటున్న మార్పు వచ్చినందుకు మంగమ్మ చాలా సంతోషపడింది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.